హలో ఫ్రెండ్స్, నేను మా తమ్ముడు కలిసి మా అమ్మమ్మ గారి ఇంటికైతే వచ్చామండి. అక్కడైతే మేము పొలం వెళ్ళాము మామిడికాయలు కోయడానికి. అయితే అక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, చూసారు కదా. మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకి కింద కొమ్మలకైతే కాయలు అయితే లేవండి, బాగా పై కొమ్మలకైతే కాయలు ఉన్నాయి. నేను నేను మా తమ్ముడు కర్ర పట్టుకుని అయితే కాయలు అయితే కోసామండి. ఇలా మనం కొంచెం ఎదరికి వెళ్తుంటే ఇక్కడ గురుగింజి పూసలని అంటారండి వీటిని. చాలా మంది తెలిసి ఉంటాయి. ఇక్కడైతే మా పాత అయితే కాసింది మామిడి చెట్టు కింద. మేము కోసిన కాయలైతే ఈ సంచిలో అయితే వేసాను చూడండి, అన్ని పచ్చడి కాయలే అన్నీ. ఈ ఆవకాయ పచ్చడి పెడతారు కదండి, ఆ కాయలండి ఇవి. మేము మామిడికాయలు కోసిన తర్వాత మేము సేమ్ చేసే అతను అయితే వచ్చాడండి. అతను అడిగాం, కాయలైతే ఎవరు కోసించారని అడిగితే, కాయలు ఎవరు కోయలేదండి, ఇవి వాటికి అయ్యే రాలిపోతాయని చెప్పేశాడు. ఎప్పుడు బట్టి రాలిపోతాయి అంటున్నాడు. సరే, రాలిపోతే కింద ఉన్న కాయలు ఎందుకు రాలుతాయండి, పైన ఉన్నాయి కూడా రాలాలి కదని చెప్తే, ఇంకా అతను అయితే సమాధానం అయితే ఇంకేం చెప్పలేదు, ఇంకా ఏం మాట్లాడలేదు. సర్లే అని చెప్పేసి ఇంక మేము వచ్చేసాం ఇంకా. ఇక్కడ మా తమ్ముడైతే వాటర్ తాగుతున్నాడు కదండి. ఈ బావి అయితే మా తాతగారు చిన్నప్పటి నుంచి ఉంటుంది ఇక్కడ, 90s 50s నుంచి అండి. ఈ బావిలో నీళ్ళు అయితే చాలా బాగుంటాయండి, చాలా మంది తాగుతూ ఉంటారు ఈ వాటర్ ని. ఇక్కడ చిన్న బోధన చూసారు కదండి, ఇక్కడ చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి, చూసారా ఎలా ఉన్నాయి చేపలు. ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.